Hi, hello. Hi, hello. Happy Friendship Day, friends. Happy Friendship Day, friends. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడాను. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈరోజు చెప్తున్నాను నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అలా అయితే ఎక్కువగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇంకా ఈ ఏజ్ వచ్చాక ఇంకా ఫ్రెండ్షిప్ డేలు ఎక్కువగా ఉండవని అయితే నేను అనుకుంటున్నాను. కొన్ని అపార్ట్మెంట్స్లో వీటిలోని కిట్టి పార్టీలు ఇలాంటివి చేసుకుంటారు కదా, వాళ్ళు ఫ్రెండ్షిప్ డేని బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మా ఇలా చిన్న చిన్న గ్రూప్ హౌస్లో ఇలా ఉండే వాళ్ళు అయితే ఏ డే అయినా మనకు అంతా ఒకటేనండి. ఏ డే అయినా అంతే, కిచెన్లోని పని వీటితోనే సరిపోతుంది కదా. యాక్చువల్గా మేమైతే చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటాము. సో మాకు ఎక్కువగా ఎక్కడ అంటే ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్సే, బట్ మరీ పార్టీలు చేసుకున్నంత కాదు. ఇంకా ఎక్కడున్నా కూడా ఒకేలా ఉంటుంది. స్కూలు కాలేజ్ ఫ్రెండ్స్ అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేయడమే, లేదంటే అప్పుడప్పుడు వీడియో కాల్ అనమాట. సో ఇలా ఉంటుంది మన ఫ్రెండ్షిప్ డేలు. కాలేజ్ డేస్, స్కూల్ డేస్లో బాగుండేది. ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం. అంటే కాలేజ్ డేస్లోనే వెళ్ళే వాళ్ళం అండి. స్కూల్ డేస్లో ఏముంటుంది, రెగ్యులర్గా ఒకరింటికి ఒకరు వెళ్తూనే ఉండేవాళ్ళం. ఇంకా పేరెంట్స్ తీసుకువెళ్ళాలనే ఉండేది కాదు కదా చిన్నప్పుడు. ఇంకా మన సొంతంగానే ఎక్కడికైనా ఎవరి ఫ్రెండ్స్ అయినా ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పేరెంట్స్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఎవరి పిల్లలు బర్త్డే ఫంక్షన్స్కి పిలిచినా కూడా మనమే తీసుకెళ్ళాలి. కాబట్టి ఇంకా ఎక్కువగా వెళ్ళడాలు రావడాలు అవైతే లేవు. కొంచెం ఏదైనా అవసరం ఉంటేనే, లేదంటే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఉంటేనే పిల్లలు ఒకరింటికి ఒకరు అయితే వెళ్తున్నారు కదా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ రోల్ చేస్తున్నానండి. ఇన్ని వెజిటబుల్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా. అంటే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఈ మూడు ఉంటే కనుక నేను ఎగ్ రోల్ కానీ లేదంటే నూడిల్స్ కానీ ఎక్కువగా చేస్తుంటాను అనమాట. మొన్న నూడిల్స్ చేశాను, ఒక క్యాప్సికమ్ ఉంచాను ఈ వీక్ కోసం. ఈరోజైతే ఎగ్ రోల్ చేస్తున్నాను. చపాతీ పిండి అయితే కలిపేసి ఉంచేసాను. బయట ఎగ్ రోల్స్ అవి మనకి ప్యూర్ మైదా పిండితో చేస్తారు, పైగా అది అంత బాగోదు. ఎగ్ రోల్ ఎక్కువగా ఇంట్లోనే చేస్తుంటాను. ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ పెట్టి చేస్తుంటాను కదా, పిల్లలకి చాలా హెల్దీ అనమాట. ఒకే ఒక్క ఇదేంటంటే కొంచెం సాస్ అవి యూజ్ చేస్తాను కాబట్టి అదొక్కటే అన్హెల్దీ, కానీ సాస్ చాలా లైట్గా యూజ్ చేస్తాను. ఇక్కడ మనం ప్యూర్ గోధుమ పిండితోనే నేను చపాతీ కలుపుకుంటున్నాను. ఇంకా వీటిలో అస్సలు మనం మైదా యాడ్ చేయట్లేదు. చాలా హెల్దీ రోల్స్ ఇవి. అంటే వెజిటబుల్స్ అవి ఎక్కువ వేస్తాం. చపాతీ పిండి నార్మల్గా చపాతీ ఎలా చేస్తామో అలా చపాతీ కలిపి పెట్టేసి ఉంచాను. ఒక గ్లాస్లో ఇక్కడ 4 ఎగ్స్ని నేను పగలగొట్టి వాటిలో కొంచెం ఉప్పు కారం వేసి బాగా బీట్ చేసి నార్మల్గా ఆమ్లెట్కి ఎలా వేస్తామో అలా వేసుకోవాలన్నమాట. కాకపోతే ఉల్లిపాయలు అలా ఏం వేయము, జస్ట్ పసుపు, ఉప్పు, కారం. దీంట్లో కారం కూడా యూజ్ చేయకూడదు. యాక్చువల్గా పెప్పర్ పౌడర్ వేస్తే బాగుంటుంది, కానీ మా ఇంట్లో పెప్పర్ పౌడర్ అయిపోవచ్చింది అనమాట. సో ఈ రోజుకైతే నేను కారం యూజ్ చేశాను. ఇలా గ్లాస్లో వేసి కలపడం వలన కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ అవుతుంది, బాగా బీట్ చేసుకోగలం అనమాట. నాకు ఇలా తెలిసినప్పటి నుంచి గ్లాస్లో వేస్తున్నాను. ఇలా అయితే తొందరగా మిక్స్ అవుతుంది. ఇంకోవైపు ఒక ప్యాన్లో వెజిటబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసి వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి సాల్ట్, పెప్పర్ వేసి అది కూడా కర్రీలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద చపాతీలా మనం ఒత్తుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే జస్ట్ మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోక్కర్లేదు, లైట్గా కుక్ చేయాలి అటు ఇటు. ఆ తర్వాత మనం దీనిపైన ఆమ్లెట్లో వేసుకోవచ్చు. దీనికి మనం 2 రకాలుగా చేసుకోవచ్చు ఈ ఎగ్ రోల్ అనమాట. ఫస్ట్ ఒక చపాతీని ఇలా అటు ఇటు కాల్చేసి పక్కకు తీసిపెట్టి ఇప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ మరీ ఫుల్గా కుక్ అవ్వకముందే, అంటే ఇప్పుడు మనం ఇలా ఆమ్లెట్ తొందరగా కుక్ అయిపోతుంది కదండి, ఇలా కొంచెం మనం వేయగానే తడిగా ఉంటుంది కదా, ఇదే టైంలో మనం ఇప్పుడు కొంచెం కాల్చి పెట్టుకున్న చపాతీని దీని మీద పెట్టి కొంచెం ప్రెస్ చేసేయాలన్నమాట. అప్పుడు చపాతీకి ఆమ్లెట్ బాగా అంటుతుంది. నేను ఎక్కువగా ఈ ప్రాసెస్ని ఎక్కువగా ఫాలో అవుతుంటాను. చపాతీని కొంచెం లైట్గా అటు ఇటు తిప్పి కుక్ చేసుకొని ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ పైన చపాతీని కొంచెం స్టిక్ చేసేస్తుంటాను అనమాట. దీన్ని 2 వైపులా తిప్పేసి పక్కన పెట్టుకొని దీనిపైన కొంచెం సాసెస్ అవి రాసి మధ్యలో కర్రీ వేసుకొని రోల్ చేసుకొని తినడమే. లేదు అంటే ఇలా ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు. ఒక చపాతీని మనం అటు ఇటు లైట్గా కాల్చేసి దీనిపైన మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇలా వేయడం నాకు కొంచెం తక్కువ అలవాటు, కానీ మీకు చూపించడం కోసం నేను ఈరోజు అయితే ఇలా వేసాను.
దీనిపైన మనం ఇలా లైట్గా ఆమ్లెట్లా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక మనం దీన్ని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. నాకు ఎక్కువగా ఇలా చేసే కంటే కూడాను ముందు చపాతీని కొంచెం అటు ఇటు కాల్చేసి ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ మీద చపాతీని స్టిక్ చేయడం బాగా అలవాటు అనమాట. ఇదైతే కొంచెం పల్చగా అనిపిస్తుంది నాకు. సో ఎవరికి ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయొచ్చు. మనం చపాతీ ఏ సైజులో పెట్టుకున్నామో ఇంచుమించు ఆమ్లెట్ కూడా కొంచెం అదే సైజులో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా నేను మనం చపాతీలన్నీ ఒకేసారి కొంచెం లైట్గా కుక్ చేసి హాట్ బాక్స్లో పెట్టి ఉంచవచ్చు. లేదు అంటే ఒక్కొక్కరికి అలా సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పిల్లలు ఎగ్ రోల్ చేస్తున్నానంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. సో పిల్లలకైతే ఒకవైపు ఇచ్చేస్తున్నాను అనమాట. చిన్నవాడికి మాత్రం మధ్యలో సాసులు అవేం పెట్టలేదు, కర్రీ కూడా పెట్టలేదు. ఓన్లీ చపాతీ ఆమ్లెట్ కలిపేసి ఇచ్చేసి తనకి రోల్ చేసి ఇస్తే తినేసాడు. ఇంకా పెద్ద బాబు అయితే మాత్రం మధ్యలో కర్రీస్ అన్నీ పెట్టినా తింటాడు. మా పిల్లలు కర్రీస్ అన్నీ తింటారండి. కర్రీస్ ఏవి తిన్ను అని ఏమి ఉండదు. అన్ని రకాలు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేసాం బాగానే. ఇంకా చిన్న బాబుకే కొద్దిగా అలవాటు అవ్వాలి. సో ఇలా మనం కుక్ చేసుకున్న వీటిని కొంచెం టమాటా కచపు మైనీస్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా డీమార్ట్లో వీటిలో దొరుకుతాయి అన్ని సూపర్ మార్కెట్స్లోని. మైనీస్ అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్తో. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఈరోజైతే ఇలా రెడీమేడ్ మైనీసే వాడుతున్నాను అనమాట. కొంచెం తక్కువగానే వేసాను సాసెస్ అవి. బయట అయితే మాత్రం చాలా సాసెస్ వేసిస్తారు. సో దానివల్లే అక్కడ కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. దట్టు చపాతీ లేయర్ మొత్తం కూడా మైదా పిండి అనమాట, సాఫ్ట్గా రావడం కోసం. మనం ఇలా ఇంట్లోనే హైజీన్గా కుక్ చేసుకుంటే హెల్త్తో పాటు టేస్ట్ కూడాను. చపాతీ ప్లస్ ఎగ్ మధ్యలో కర్రీ కూడా ఉండడం వల్ల మనం ఒక 2 తినేసరికి స్టమక్ ఫీలింగ్ వస్తుంది. కాకపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా ఉంటే కావాలనిపిస్తుంది. ఫస్ట్ తిన్నంత ఎక్కువ టేస్ట్ సెకండ్ది బాగుంటుంది. ఇంకా ఎక్కువ తినేసరికి అలా టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఏదైనా అంతే కదా. ఇంకా ఈరోజు ఎగ్ రోల్కి అయితే చాలా బాగా సెట్ అయ్యాయి, బాగా తిన్నాను కూడాను. ఇంకా మీకు ఇక్కడ చూపించడానికి కోసం నేను సాస్ వేసాను, కానీ లేకపోతే అంత సాస్ అయితే రెగ్యులర్గా తినము. మా అబ్బాయిది అయిపోయింది కానీ మళ్ళీ నేను తింటుంటే వచ్చి అడుగుతున్నాడు మళ్ళీ. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు సాస్ ఇప్పుడు అంత ప్రతిదీ హెల్దీ ఫుడ్డే తినాలంటే అప్పుడప్పుడు అవ్వదు కదా. సో బయట తినే కంటే కూడా ఇంటి దగ్గర మనం కొంచెం ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ మనకి క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఒకసారి ట్రై చేయండి ఎగ్ రోల్, ఇలాగా బాగుంటుంది. ఇంకా చాలా రోజులే స్వీట్ కూడా తినలేదని చెప్పి ఈరోజు జున్ను అయితే చేస్తున్నాను. జున్ను మేము చాలాసార్లు విశాఖ డైరీ వీటిలో తెస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఈ కామధేను పౌడర్తో జున్ను చేస్తుంటాను అనమాట. చాలా బాగుంది. మా పెళ్ళైనప్పటి నుండి అసలు ఎప్పుడు ఇది ఇంట్లో స్టాక్ ఉంటుంది, ఈ కామధేను పౌడర్తోని జున్ను. దీని చాలా సింపుల్ అండి. ఒక 1/2 లీటర్ మిల్క్ మనం తీసుకొని ఇందులో ఒక ప్యాకెట్ ఈ కామధేను పౌడర్ వేసేయాలి. ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు అనమాట. ఇందులో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది. సో మనం ఒక 2-3 స్పూన్లు షుగర్ వేస్తే సరిపోతుంది. ఇంకా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి నార్మల్గా ఇడ్లీ అవన్నీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేశాను. అది కూడా ముందు రోజు తెచ్చిందనమాట. సో అక్కడక్కడ వెన్నలా ఉంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు జున్నులా అంటే పెప్పర్ పౌడర్ అన్నీ వేస్తారు కదా. మాకైతే పెప్పర్ పౌడర్ అంత అలవాట్లేదు, ప్లెయిన్గానే నచ్చుతుంది. సో ఇలా ఒకసారి మిక్స్ చేసి షుగర్ కరిగిన తర్వాత మనం ఏదైనా బౌల్లో కానీ, ఇక్కడ నా దగ్గర కేక్ టిన్ ఉంది కదా, అన్నీ ఈక్వల్గా వస్తాయి పార్ట్స్ అని చెప్పి నేను కేక్ టిన్లో పెట్టి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ అలా ఉడికించుకుంటాము అలా స్టీమ్ చేసినట్టుగా ఉడికించుకోవాలి. మనం ఈ జున్ను ఉడికించుకునేటప్పుడు మాత్రం జస్ట్ ఒక 6 to 7 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ప్రతిసారి మాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ నేను ఈరోజు ఒక 2 minutes ఎక్స్ట్రా ఉంచేసాను అనమాట. సో కొంచెం ఇలా అంటే టేస్ట్ చాలా బాగుంది, కానీ ఇలా పొంగినట్టు వచ్చిందనమాట, సాఫ్ట్గా కాకుండా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేడిగా తినే కంటే కూడా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి తింటే చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో ఏమైనా ఇలా పెట్టినప్పుడు కంపల్సరీ మూత పెట్టాలండి, లేకపోతే మనకి స్వీట్నెస్ తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 1 hour తర్వాత తీసాను అనమాట. లంచ్ టైంలో తిన్నాము, చాలా బాగుంది. ఈ కామధేను మిల్క్ పౌడర్ ఇప్పుడు డీమార్ట్లో కూడా దొరుకుతున్నాయి. ఇంతకుముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు డీమార్ట్లో కూడా పెడుతున్నారంటే ఇంకా అందరికీ తెలుస్తుంది బాగానే. ఒకసారి జున్ను తినాలంటే ఇలా ట్రై చేయండి. ఒక 1/2 లీటర్ పాలతోనే మనకి ఈజీగా జున్ను తయారైపోతుంది. ఇంకా ఈ మధ్యాహ్నం సింపుల్గా లంచ్ చేసేసి మేమైతే బీసెంట్ రోడ్ వెళ్తున్నాము. ఫ్రెండ్షిప్ డే కదా, రాఖీలు కొనడానికి. మొన్న సాటర్డే రోజే మా బాబుకి స్కూల్లో కొంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చారంట. మా వాడు కొనుక్కోలేదు, అందుకే ఆ రోజు ఎవరికి కట్టలేదు. సరే మండే అందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇస్తానని చెప్తే మేమైతే బీసెంట్ రోడ్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనడానికి అయితే వెళ్ళాము.
ఫ్రెండ్షిప్ బ్యాండ్తో పాటు రాఖీ కూడా తీసుకున్నాం. ఈరోజు బయట ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్గా కనిపిస్తున్నారు. చక్కగా లంచ్ అవి ప్లాన్ చేస్తారు కదా అందరూ. ఇంకా చాలామందిని చూసేసరికి నా కాలేజ్ డేసే గుర్తొచ్చాయి. కొంచెం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రాఖీస్ కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసాం. హాయ్ హలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఏంటి కొన్నాం? జూరాలి బీసెంట్ రోడ్కి వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎన్ని కొన్నాం? బ్యాండ్స్ 11 కొన్నాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. చూపించి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.